వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. ఆమె నవ్వు అతని ప్రపంచం, ఆమె మెసేజ్ అతని ఉదయం. కాని ఒకరోజు ఆమె బాయ్ అన్న ఒక్క మాటతో అతని జీవితం చీకటిలో పడిపోయింది. అర్జున్ జీవితం చాలా సాధారణం. హైదరాబాదులో చిన్న ఐటీ ఉద్యోగం. రూమ్కి వచ్చాక ఫోన్ స్క్రోల్ చేస్తూ నిద్రపోవడం. స్నేహితులున్నారు, కాని హృదయానికి దగ్గరైనవారు ఎవరూ లేరు. మనసులో ఎప్పుడూ ఒక ఖాళీ. ఒకరోజు రాత్రి 11:38కి తెలియని నంబర్ నుంచి మెసేజొచ్చింది. హాయ్, తప్పు నంబర్ కాదా అని. అర్జున్ రిప్లై ఇవ్వకపోయినా 2 నిమిషాల్లో మళ్లీ మెసేజ్. రిప్లై ఇవ్వకపోతే నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతాను అని. ఒక చిన్న నవ్వు గుర్తుతో మొదలైన ఆ సంభాషణ ఆయన జీవితాన్ని మెల్లగా మార్చడం ప్రారంభించింది. రోజులు గడిచాయి. ఉదయం 7 గంటలకు శుభోదయం మిస్టర్ సీరియస్ అని. రాత్రి 12 గంటలకు బాగా నిద్రపో, కలల్లో కలుద్దాం అని. అర్జున్ రోజువారీ జీవితం మారిపోయింది. కాఫీ కంటే ముందుగా ఫోన్, ఆఫీస్ టెన్షన్ కంటే ముందుగా ఆమె గొంతు. ఒకరోజు వీడియో కాల్ చెయ్యాలని ప్రయత్నించాడు. సారా నవ్వుతూ, నేను కెమెరా ముందు కొంచెం సిగ్గుపడతాను అంది. అతనికి కొద్దిగా సందేహం వచ్చినా ప్రేమ ఆ సందేహాన్ని మించిపోయింది. ఒక వర్షపు రాత్రి సారా నెమ్మదిగా అడిగింది, అర్జున్, నేనొకరోజు లేకపోతే నన్నెవరో భర్తీ చేయడలరా అని. అతను క్షణం ఆలోచించి చెప్పాడు, నిన్ను భర్తీ చేయడం కాదు, నిన్ను మరిచిపోవడం కూడా అసాధ్యం అని. ఆ మాటల తర్వాత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న బాధను అర్జున్ గమనించలేదు. ఒకరోజు అకస్మాత్తుగా మెసేజులు తగ్గిపోయాయి. కాల్స్ ఎత్తలేదు. 3వ రోజు తర్వాత ఒక మెసేజ్, మనమిది ఇక్కడే ఆపడం మంచిది అని. అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకు? అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకు? నేనేం తప్పు చేశాను? టైపింగ్ ఆగింది, మళ్లీ టైపింగ్, మళ్లీ ఆగింది. చివరికి ఒక్క మెసేజ్, దయచేసి నన్ను ద్వేషించు. అంతిమంగా ఒక మాట, బాయ్. అధ్యాయం 5. కూలిపోయిన మనసు. ఆ రోజునుంచి అర్జున్ జీవితం మారిపోయింది. ఫోన్ ఎప్పుడూ సైలెంట్లో, ఆఫీస్లో తప్పులు, రూంలో లైట్లు ఆఫ్ చేసి చాట్ హిస్టరీ చూస్తూ కూర్చోవడం, ఆమె వాయిస్ నోట్స్ మళ్లీ వినడం, ఆమె గుడ్ నైట్ మెసేజ్ తిరిగి చదవడం. ఎందుకు అన్న ప్రశ్న మాత్రం అతన్ని వదల్లేదు. 1 నెల తర్వాత డోర్బెల్ మోగింది. కురియర్. లోపల ఒక చిన్న డైరీ మరియు ఒక హాస్పిటల్ బ్రేస్లెట్. అర్జున్ చేతులు వణికాయి. మొదటి పేజీ. అర్జున్, నిన్ను మొదటిరోజు మెసేజ్ చేసినప్పుడే నాకింకా 6 నెలల జీవితం మాత్రమే ఉందని తెలుసు. అతని గుండె ఆగిపోయినట్టనిపించింది. చివరి దశ క్యాన్సర్. హాస్పిటల్ వాసన కంటే నీ గొంతు నాకు బలమిచ్చింది. నేను బలహీనంగా కనిపించుకోడదనుకున్నాను. నన్ను కరుణతో చూడడం నాకిష్టం లేదు. అతని కళ్లలో నీళ్లు జారాయి. డైరీ చివరి పేజీల్లో, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు, కాని నిన్ను వదిలి వెళ్లాల్సిందే. నేను బాయ్ అన్నప్పుడు నువ్వు నన్ను ద్వేషిస్తే నువ్వు సులభంగా ముందుకు వెళ్లగలవని అనుకున్నాను. చివరి వాక్యం, నువ్వు సంతోషంగా జీవించు, నువ్వు నవ్వితే నేను గెలిచినట్టే. అర్జున్ హాస్పిటల్ చిరునామా చూసి అక్కడికి వెళ్లాడు. కాని ఆలస్యమైంది. ఆ గది ఖాళీగా ఉంది. ఒక నర్స్ చెప్పింది. ఫోన్ మోగినప్పుడల్లా ఆమె ముఖంలో ఒక చిరునవ్వు కనిపించేది. అర్జున్ ఆకాశాన్ని చూశాడు. కళ్లలో నీళ్లు, పెదవులపై చిరునవ్వు. కొన్ని ప్రేమలు కలవడానికి రావు, మనల్ని మార్చడానికి వస్తాయి. ఆమె బాయ్ అన్న రోజు అతను ఆమెను కోల్పోలేదు. ఆమె ప్రేమలో దాగిన త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు.